తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈనాడు గ్రూప్ సంస్థలు వచ్చాక అవి శాసించడం, రాజకీయాలను కూడా శాసించడం మొదలుపెట్టడం రామారావు గారి, ఎన్టీ రామారావు గారి ప్రవేశం తర్వాత రాజకీయ ప్రవేశము, ఆయన ముఖ్యమంత్రి కావడం, దాని తర్వాత మొత్తం అధికారాన్ని తెర వెనక నుండి నడిపించడం కానీ, లేకుంటే తమకు నచ్చని వాళ్ళు ఉంటే వాళ్ళను దించేంత వరకు ఎక్కడికైనా పోయేంత వరకు ఓ పత్రికను, మీడియాను అడ్డం పెట్టుకుని ఆయన చేస్తున్న ఆగడాలు అవి చూస్తూనే ఉన్నాం. ఇంతగా ఎందుకు చెప్తున్నామంటే, నిన్న ఎందుకు హిస్టారికల్ ఇది అవుతుందంటే, ఇదంతా కూడా ఒక అబద్ధం మీద, ఒక మోసం మీద, ఒక అన్యాయం మీద, ఒక దుర్మార్గం మీద నిర్మించబడిన వ్యవస్థ ఎన్నాళ్ళు. అది ఇప్పుడు బయటికి రాబోతోంది. మొన్న ఇచ్చిన మళ్ళీ మొత్తం ఓపెన్ చేసి కేసును తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో, దీనివల్ల ఏం జరగబోతోందంటే, ఈ అక్రమాలన్నిటికీ మూలమైన మార్గదర్శి ఫైనాన్షియర్స్ అంటే బ్లాక్ మనీని వైట్ చేయడం దగ్గర నుంచి, అసలు వేల కోట్ల రూపాయలు దాని నుంచి వచ్చిన వాటిని తీసి రామోజీరావు గారు తన సామ్రాజ్యాన్ని విస్తరించడం దగ్గర నుంచి, అలాగే దీని వెనక ముందు ఉన్న మార్గదర్శి చిట్ ఫండ్, దాంట్లో ప్రజల నమ్మకాన్ని ఆసరా చేసుకుని వాళ్ల డబ్బులన్నీ తెచ్చి వాటితో తన వ్యాపారాలు చేసుకోవడం కానీ, తన రాజకీయం నడపడం కానీ ఇవన్నీ చేయడం దగ్గర నుంచి అవన్నీ కూడా రేపు వెలుగులోకి రాబోతున్నాయి. ఈయన చేసింది ఈరోజు నిన్న మొన్న బయటకు రేపు మళ్ళీ రాబోతుంది. అంటే మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనే దానికి ఒక రూపమే లేకపోవడం అనేది అన్నిటికంటే పెద్ద అందరూ ఆశ్చర్యపోవాల్సిన, దిగ్భ్రాంతి చెందే విషయం. రోజు పొద్దున్న లేస్తే నీతులు చెప్పే రామోజీరావు గారి ఆ మార్గదర్శి ఫైనాన్షియర్స్ మనకు తెలుస్తుంది కాబట్టి, అది ఒక ప్రొప్రైటరీనా కాదు, ఒక పార్ట్నర్షిప్పా తెలియదు, ప్రైవేట్ లిమిటెడ్ కాదు, ఏదీ లేని మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీలో ఒక దాంట్లో పెట్టుకుని ఫైనాన్షియర్స్ అనే పేరు పెట్టుకుని ఆయనే దాని హెచ్యుఎఫ్ దీనిగా కర్తగా, ఆయనే ప్రొప్రైటర్గా, ఒక్కోసారి చైర్మన్గా అవతారాలు ఎత్తు ఆయన నడుపుతూ వచ్చిన దాంట్లో అసలు జరిగింది ఏంటంటే, ప్రజల సొమ్మంతా తీసుకొచ్చేసి అన్ని ఆర్బీఐ రూల్స్కు విరుద్ధంగా తన దగ్గర పెట్టుకోవడం, దాన్ని తన వ్యాపారం విస్తరించడానికి వాడుకోవడం. దీనికి మూలం ఎక్కడి నుంచి వచ్చింది? తన తొలి అడుగు వేసిన ఈ మధ్యనే అది కూడా బయటకు వచ్చింది. జీజే రెడ్డి అనే ఒక పెద్ద మనిషి అప్పట్లో 60s, ఎర్లీ 60s, ఇది 61లో అంటే దానికి ముందు అనుకుంటా, ఢిల్లీలో ఆయన అప్పట్లో పలుకుబడి కలిగిన వ్యక్తి. ఈయనకు ఉద్యోగం ఇస్తే అక్కడి నుంచి ఆయన సహాయంతో, ఆయన షేర్లు ఉన్నాయి, దాని మీద అతని కొడుకు కూడా కేసు నడుపుతున్నట్టు రామోజీరావు గారి మీద, ఆయన సపోర్ట్తో వచ్చి మార్గదర్శి చిట్ ఫండ్ పెట్టి ఇంకా అక్కడి నుంచి పెరుగుతూ వచ్చింది. అంటే ఆ రోజు ఎవరి సపోర్ట్తో అయితే జీజే రెడ్డి అనే వ్యక్తి సపోర్ట్తో పెట్టాడో వాళ్ళను కూడా తర్వాత రిజెక్ట్ చేశాడు. వాళ్ళ కొడుకులు వస్తే కూడా వాళ్ళని బెదిరించాడు. వాళ్ళు ఇప్పుడు నడుపుతున్నారు. మాకు రావాల్సిన మా నాయన పెట్టుబడికి దానికి మాకు రావాల్సింది ఇవ్వండి అని వాళ్ళు ఇన్నాళ్ల తర్వాత వస్తే అడ్డంగా పిస్టల్ పెట్టి బెదిరించి సంతకాలు తీసుకుని మమ్మల్ని బయటకు గెంటేశాడు, చేతిలో చిల్లర పెట్టేసి అని వాళ్ళు కేసు వేశారు. అది నడుస్తుంది. అంటే అక్కడ పునాది దగ్గర నుంచి అక్రమం, దాని తర్వాత ప్రజలకు సంబంధించినంత వరకు మోసం, చట్టాలకు సంబంధించి మొత్తం ఉల్లంఘన, ఏ చట్టం ఫాలో కాలేదు, ఓ రూపము ఏమీ లేని ఒక కంపెనీలు అనేవి పెట్టి కేవలం మీడియా ముసుగులో ఇంతకాలం రామోజీరావు గారు ఆడుతున్న నాటకం ఏదుందో అది పూర్తి, బహుశా ఈ స్కామ్ రాజకీయాలు నడుపుతూ సమాజం మీద గ్రిప్ తెచ్చుకొని ఢిల్లీ వరకు పరపతి పెంచుకొని అదంతా కూడా ఒక గాలిబుడగా, ఒక బెలూన్ లాంటిది, ప్రజల సొమ్ము ఇచ్చేసుకుని అన్యాయంగా, దారుణంగా, అక్రమంగా ఎంత పెరిగాడనేది సమీప భవిష్యత్తులో ఈ తీర్పు వల్ల రేపు తెలంగాణ హైకోర్టు టేకప్ చేసి ఒక్కసారి ఓపెన్ చేసి డిపాజిట్లు ఎక్కడెక్కడ ఎవరెవరు పెట్టారు, ఎవరెవరికి వెనక్కి ఇచ్చినవి ఏంటివి, అసలు ఆ డబ్బు రూపంలో, క్యాష్ రూపంలో ఎట్లా చేశారు, ఇవన్నీ కూడా బయటికి రాబోతున్నాయి. ఘోరం ఏంటంటే, ఎవరైతే చట్టాన్ని పాటించాలని చెప్పి ప్రజలందరికీ నీతులు బోధించే రామోజీరావు, ఆయన మీడియా బోధిస్తే, ఈ పక్క మొత్తం డిపాజిట్లన్నీ క్యాష్ రూపంలోనే, క్యాష్ తీసుకొచ్చి ఎక్కడికైతే ఇదైతే వాళ్ళు కట్టలు కట్టి సపరేట్ పెట్టి
డీడీలు తీసి దాంట్లో వేయడం, బ్లాక్ మనీ ఎంత వైట్ చేశారో తెలియదు, ఎవరెవరు చేశారో తెలియదు, ఖాతాదారుల పేర్లు ఉండవు. ఇవన్నీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బయటకు వచ్చాయి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బయటకు వచ్చి దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడంతో కేసు మళ్ళీ పక్కకు పోవడం, ఆ ఫైల్స్ అన్నీ అలాగే పడిపోవడం, ఆ తర్వాత వరుసగా వచ్చిన ప్రభుత్వాలు ఏదో నిర్లిప్తంగా ఉండడము, ఈయన పలుకుబడి చూసి ఈయనతో గొడవ ఎందుకని, తర్వాత చంద్రబాబు నాయుడు అయితే తన మనిషి వచ్చాడు కాబట్టి 14-19 పట్టించుకోకపోవడం, 18లో కోర్టు డివైడ్ అయ్యి హైకోర్టు రెండు రాష్ట్రాలకు పోయే లాస్ట్ డే రజని అనే ఒక జడ్జి, ఆమె సింగిల్ జడ్జి, ఆమెతో మొత్తం కొట్టేయించుకొని బయటపడడం. చిత్రం ఏంటంటే అది కూడా ఇప్పుడు తప్పు చేశారని అంటున్నారు. ఇప్పుడు పాత చూస్తే అంతకుముందే డివిజన్ బెంచ్ ఈయన అప్పీల్ను క్వాష్ చేస్తే దాని మీద అది దాచిపెట్టి సింగిల్ జడ్జి దగ్గరికి పోయి